భూపాలపల్లి పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఇల్లు రానోళ్లు బాధపడుతుంటే వచ్చినోళ్లు ఇండ్లలో ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇండ్లు అలాట్ అయిన కొందరు అందులో ఉండగా సరిపడ త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్న లబ్ధిదారులపై ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం. తమ స్వంతింటి కల నెరవేరిందని సంబురపడ్డ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ఇప్పుడు అందులో ఉన్న సమస్యలతో సతమతమవుతూ కాలం వెల్లదీస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి వేషాలపల్లి డబుల్ బెడ్రూమ్లో నీళ్ల సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. నా పేరు మోనిక. మేము డబుల్ బెడ్రూమ్లో నివాసివాసులు. మాకు గత వారం చాలా రోజులు మేము వచ్చి 1 ఇయర్ అవుతుంది. మాకు చాలా రోజుల నుంచి వాటర్ ఫెసిలిటీ అనేది లేదు. మున్సిపాలిటీ వాళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళు కాలువలు తీయడం లేదు. మేము వేసిన చెత్త తీసుకెళ్ళడానికే వస్తారు. వాళ్ళు ఇక్కడ ఏమవుతుంది మరి చెత్త ఏ విధంగా ఉంది తీయడానికి కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. పాములు వస్తున్నాయి, స్ట్రీట్ లైట్లు లేవు. మాకు చాలా ఇబ్బందిగా అవుతుంది ఏదైనా చేసుకోవాలన్నా కూడా. కనీసం మన ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధులు ఎవరైనా మాకు కొంచెం మా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుని వాళ్ళు మాకు సపోర్ట్గా చేస్తే బాగుంటుంది. వేషాలపల్లి డబుల్ బెడ్రూమ్లో ఇల్లు సుమారు 34 బ్లాక్లలో 584 కుటుంబాలు ఉండగా ఇందులో ఏ ఒక్క బ్లాకుకు సరిపడా నీళ్లు రాక సతమతం అవుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం అధికారులు వచ్చి మీ నీళ్ల సమస్యలు త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదన్నారు. దీంతో చేసేదేమీ లేక మహిళలు కాలి బిందెలతో నిరసన తెలిపారు. మేము డబుల్ బెడ్రూమ్కి వచ్చి సంవత్సరం 9వ నెల 8వ నెల వచ్చిన సంది కరెంటు బయట స్ట్రీట్ లైట్ లేవు, రోడ్ లేదు, అక్కడ బురద ఉన్నది, పోయటానికి ఇబ్బంది అవుతుంది. ఆటోలు పోయినా ఏవి పోయినా చేసుకుంటే తిరిగి బతికటోళ్ళం. ఇక్కడ ఏం సమస్యలు క్లియర్ లేదు. మళ్ళీ ఒకటి ఏంటంటే కలెక్టర్ ఆఫీస్కి అయినా సిద్ధం, నీళ్లు వస్తలేవు, నీళ్లు మురుకులు వస్తున్నాయి, బోర్లు లేవు. బిందెలు పట్టుకొని పోదామన్నా బయట బోర్లు లేవు, పోయడానికి సాతలేవు. బయట వాళ్ళు రానిస్తలేరు, ఎవరు రానిస్తలేదు. ఇక్కడ ఇబ్బంది అవుతుంది. కలెక్టర్ ఆఫీస్కి అయినా మున్సిపాలిటీ ఆఫీస్కి అయినా పోయడానికి సిద్ధంగా ఉన్నాం. 546 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడ నుండి అక్కడికి ధర్నా అయినా చేస్తాం, కలెక్టర్ ఆఫీస్కి అయినా వస్తాం. పేరుకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ కాలువల పక్కకు పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తున్నాయన్నారు. మున్సిపల్ సిబ్బంది కానీ అధికారులు వచ్చి చూసిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు డబుల్ బెడ్రూమ్లలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాలు చేపడతామన్నారు. సార్ పేరు పట్ట శ్రీనివాస్ సార్. దయచేసి కమిషనర్ గారు, కలెక్టర్ గారు మా పైన దయ ఉంచి డబుల్ బెడ్రూమ్ ఉంటున్నాం సార్. మేము 546 కుటుంబాలు సార్. మాకు చాలా ఇబ్బంది ఉంది సార్. ఇక్కడ వాటర్ లేవు, మున్సిపాలిటీ వాళ్ళు రావట్లేదు, మోరీలు తీయట్లేదు, రోడ్ సాఫ్ చేయట్లేదు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది సార్. మా పైన దయ ఉంచి మీరందరూ కనికరించి మమ్మల్ని మా కుటుంబాలను మొత్తం కాపాడు సార్. మీ పైన నమ్మకం మీద ఇక్కడ ఉందామని వచ్చాం సార్. ఇక్కడ మాకు ఇక్కడ సకల సౌకర్యాలు ఏం లేవు సార్. ఇక్కడ లేని పక్షంలో మేము అందరం బొమ్మ కడ ధన చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. 546 కుటుంబాలు. జయజీ.